Surveying, a manual to self. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. దీంట్లో రకరకాల టెక్నిక్స్ నేర్పడం జరుగుతుంది. బట్ ఈ టెక్నిక్స్ అన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళండి. లేకపోతే బలవంతంగా చేసే వల్ల ఉపయోగం లేదు. సో నోన్ కింద ఉన్న విషయాన్ని నాలెడ్జ్ కింద కన్వర్ట్ అయ్యి అది అండర్స్టాండింగ్ అయ్యి విజ్డమ్ అయ్యి మీ హ్యాబిట్ కింద మారాలి. ఇక్కడ మీ న్యూరోప్లాస్టిసిటీ యొక్క ప్రిన్సిపల్ని జాగ్రత్తగా వాడండి. సో ఈ మెమరీ పూల్ గురించి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. సో మెమరీ పూల్ కి ఇన్పుట్ ఏమిటిరా అనేది ఫస్ట్ బొమ్మ అనమాట. ఈ మెమరీ పూల్ ఏర్పడటానికి ఏం ఏర్పడుతుంటుంది? ఒకటి ఆబ్జెక్ట్ స్కీమా. ఆబ్జెక్ట్ స్కీమా అంటే ఏంటంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఒక ఆబ్జెక్ట్ ని పర్సీవ్ చేసిన తర్వాత మైండ్ ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ కింద ఏర్పడుతుంది, అది మెమరీలో ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ని లో వేరియేషన్స్ ఉంటాయి, అదే ఆబ్జెక్ట్ రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. ఆ రకరకాల వేరియేషన్ ని నువ్వు లోపల నోట్ చేస్తుంటావు. నోట్ చేయటంలో ఇక్కడ ఆబ్జెక్ట్ స్కీమా అనేది ఫామ్ చేస్తావు. ఆబ్జెక్ట్ స్కీమా అంటే ఏంటంటే నువ్వు వేరియన్స్ ఎంతవరకు అలౌ చేస్తావు, ఆ ఆబ్జెక్ట్ లో వేరియన్స్ ఎంతవరకు అలౌ చేస్తావు అంటే నువ్వు నీ మైండ్ లో ఉన్న అంతకుముందు మెమరీలో ఉన్న ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ తో ఒక కొత్త అలాంటి ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు దీనికి దానికి ఉన్న సిమిలారిటీస్ తో పాటు తేడాలు గమనిస్తావు. ఈ తేడాలు ఎంతవరకు నువ్వు ఒప్పుకుంటావు, యాక్సెప్ట్ చేసి ఇది అదే ఆబ్జెక్ట్ అంటావు. తేడాలు సగం కొంత దాటిపోయిన తర్వాత ఇది అది అనవు నువ్వు. ఈ ఆబ్జెక్ట్ కి అది కాదు, అలా కొంచెం లక్షణాలు ఉన్నాయి కానీ ఇది వేరే ఆబ్జెక్ట్ అంటున్నావు. అలాగను ఇది ఆబ్జెక్ట్ స్కీమ్ అంటే ఇది ఇది కూడా హ్యాండ్ వర్కౌట్ చేస్తుంటుంది మెమరీ పూల్ ని. నెక్స్ట్ మెమరీ పూల్ వర్కౌట్ చేసేది ఇండెక్స్ ఆఫ్ లైక్ అండ్ డిస్లైక్. సో ఇండెక్స్ ఆఫ్ లైక్ డిస్లైక్ ఏదే ఉందో అది కూడా ఈ బాల్స్ ను ఓపెన్ చేసేస్తుందని చెప్పాం కదా. సో ఎమోషనల్ బాడీ ద్వారా ఎమోషనల్ బాడీ అనే పదం అంటుంటారు. సో ఈ సూక్ష్మ శరీరంలో అది ఒక భాగం కింద దీని ద్వారా ముందు ఎమోషన్స్ రీచ్ అయిపోతాయి. ఎమోషన్స్ ముందు రీచ్ అయిపోయిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిన తర్వాత నీ ఇన్ఫర్మేషన్, కోడెడ్ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్క్రైబ్ చేయటం, డీకోడ్ చేయటం, పర్సీవ్ చేయటాలు, ఇంటర్ప్రిటేషన్ చేయటాలు, డీకోడింగ్ చేయటాలు, థాట్ రూపంలో చేయటాలు, పిక్చర్ థాట్ కి అసోసియేట్ అయ్యి మనం దాయటాలు, ఇదంతా కథ జరుగుతుంది. సో రైట్ నెక్స్ట్ తర్వాత అలాగే కండిషనింగ్స్, రకరకాల కండిషనింగ్స్ ఉంటాయి, ఒకటి కాదు. మేజర్ కండిషన్ ప్రతి కండిషన్ నీ యొక్క ప్రతి హ్యాబిట్ ఒక కండిషనే. ఈ కండిషన్ ఫామ్ అవటాన్ని ఏమంటాం? న్యూరోప్లాస్టిసిటీ అంటాం. బ్రెయిన్ లో ఉన్న ప్రాపర్టీ అది. గమ్మత్ ఏంటంటే ఇది ఏజ్ కి సంబంధం లేదు. న్యూరోప్లాస్టిసిటీ అనేది పుట్టినప్పటి నుంచి పోయేదాకా ఉంటుంది, అంతేగాని అక్కడ మారిపోయేదే ఉండదు. నువ్వు ట్రైనింగ్ ఇవ్వని స్టేజ్ ఏదో ఆ స్టేజ్ లో ఉండిపోతుంది. నువ్వు దేన్నైతే అవాయిడ్ చేస్తున్నావో ఆటోమేటికల్ గా ఆ అవాయిడింగ్ నేచర్ న్యూరోప్లాస్టిక్ లోకి వెళ్ళిపోతుంది. అలా అనమాట. సపోజ్ నువ్వు నడవడం కష్టంగా అని చెప్పి నడవడం మానేసావు అనుకో, తర్వాత నువ్వు ఇంకా నడవలేవు. సో న్యూరోప్లాస్టిసిటీని వాడుకోవాలి. ఈ కండిషనింగ్స్ అర్థం చేసుకొని, సో కండిషనింగ్ లో రకరకాల కండిషన్స్ ఏమని చెప్పొచ్చు మనం? ఆపరెంట్ కండిషన్ అంటాం, సైకాలజీలో చెప్తుంటాం. సంబంధం లేని రెండు విషయాల మధ్య కండిషన్ ఏర్పడతాం. లెక్కల మాస్టర్ అంటే భయం కాబట్టి లెక్కలు అంటే భయం లాగా, లెక్కల మాస్టర్ భయానికి లెక్కలంటే భయానికి సంబంధం ఏంటి? కండిషనింగ్ అది. అలాగే రిజల్ట్ మీద ఆధారపడి కండిషనింగ్. ఇలా చేస్తే సక్సెస్ అవుతుంది కాబట్టి ఇలాగే చేస్తాను, ఇలాగే చెయ్యాలి, ఇలా చేస్తే పని పాడవుతుంది అందుకని చెయ్యను. రిజల్ట్ మీద ఆధారపడి కండిషన్ అనమాట. దీని యొక్క రిజల్ట్ నాకు ఆనందం కాబట్టి అదే చేస్తాను. నాకు ఈ రిజల్ట్ ప్లెజెంట్ గా ఉంటుంది కాబట్టి, ఎఫర్ట్ గా ఉంటుంది కాబట్టి నేను ఆ సోపాలోనే కూర్చుంటాను, అలాంటి అన్నమే తింటాను, ఆ టేస్టే తింటాను, ఆ కలరే ఇష్టపడతాను, ఆ కలర్ డ్రెస్ వేసుకుంటాను, అలాంటి మాటలే వినటానికి ఇష్టపడతాను, అలాంటి విషయాలనే సేకరిస్తాను. ఇదంతా కండిషనింగ్ అనమాట. అలాగే ఇంకో కండిషన్ ఉంటుంది, ఏమిటంటే పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశారని. కాదు, నీలో విత్తనం అది ఉంది కాబట్టి మొలకెత్తింది. పరిస్థితుల ప్రభావం వల్ల మొలకెత్తింది అంతే. పరిస్థితుల వల్ల మొలక రాల. అది మొలకెత్తే గుణం ఉంది దాంట్లో. ఆ ఇన్ఫర్మేషన్ అంతా విత్తనం రూపంలో మొత్తం సబీజ కింద ఉంది, ఆ బీజంలో అంత ఇన్ఫర్మేషన్ ఉంది.
పరిస్థితులు అనుకరించడం మొదలెట్టింది అంతే. పరిస్థితుల వల్ల ఇలా అయింది కాదు. మళ్ళా పరిస్థితి వల్ల అయింది. నా నా ప్రమేయం ఏం లేదు అనుకుంటమే. అది కూడా కండిషనింగే. ఇలాగే మాస్ సైకాలజీ అనమాట. మామూలుగా మంచివాడే గ్రూప్‌లో అందరూ గొడవ చేస్తుంటే వాళ్ళతో పాటు వాడు గొడవ చేస్తాడు. మాస్ సైకాలజీ అది. అలాగే నెక్స్ట్ అన్‌ఎక్స్‌ప్లెయినబుల్ థాట్ ఫ్రమ్ వేర్ ఇట్ గ్యాదర్డ్ వి డోంట్ నో. అలాగే ఈ మెమరీలో కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయింది కూడా ఉంటుంది. అసలు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం అది. ఆ ఎక్స్‌ప్లెయిన్ చేయలేని పార్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. దీని గురించి తర్వాత చూద్దాం. జనరల్‌గా ఈ ఎక్స్‌ప్లెయిన్ చేయలేని పార్ట్ గురించి వివరించడానికే ఒక అస్యూమ్ చేశారు. ఆ అస్యూమే పూర్వజన్మ నాలెడ్జ్. నెక్స్ట్ అలాగే ఈ మెమరీ పూల్ ఏదైతే ఏర్పడిందో ఇది దేని దేని ఫంక్షనాలిటీకి పనిచేస్తుంటుంది లోపల. ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నీకు. సేమ్ అలాగే ఫార్మ్స్ ద ఫ్రేమ్ వర్క్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ మెమరీ పూల్ లో ఉండేదే కన్స్ట్రక్ట్స్ కింద వాడుతుంది. బిల్డింగ్ మెటీరియల్ కింద వాడి ఆ బిల్డింగ్ తయారపడుతుంది. సో ఒక బిల్డింగ్ యొక్క లక్షణం, బిల్డింగ్ యొక్క లక్షణాలు, బిల్డింగ్ క్వాలిటీ, క్వాంటిటీ, ఆ బిల్డింగ్ లో ఎలా ఉంది, దాని యొక్క గుణాలన్నీ దేని మీద ఆధారపడతాయి? దాని మెటీరియల్ మీద ఆధారపడతాయి. నాసిరకం ఇటుకలు కట్టి, ఇటుకలతో ఇల్లు కట్టి, ఇల్లు స్ట్రాంగ్ ఏర్పడాలంటే ఏర్పడుతుంది. అలాగే అలాగే నాసిరకమైన ఇనుము వాడి ఇల్లు కట్టడానికి తుప్పెట్టకూడదు లోపల అంటే కుదురుతుందా? అలాగనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మెమరీ పూల్ నుండి వస్తాయి. అలాగే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ పర్సెప్షన్ లాజిక్. నీ ఎక్స్పీరియన్స్ బేస్ గా ఒక లాజిక్ ఫామ్ చేసుకుంటావు, లాజికల్ ఫ్రేమ్ వర్క్. అది కూడా మెమరీలో ఉంటుంది. ఇలా అప్పుడు ఇలా ప్రవర్తించాడు, ఇలా ప్రవర్తిస్తే మంచివాడి కింద లెక్క. వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడే అయితే వీడు కూడా మంచివాడే. ఇలాంటి కంక్లూజన్స్ దాంట్ నుంచి వస్తాయి. ఇలాగే చెడతనం వచ్చేస్తుంటుంది ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ గా. అలాంటి క్యాస్ట్ వాడు ఇలా ప్రవర్తించాడే, ఈ మళ్ళా ఆ క్యాస్ట్ వాడు అనుకున్నాం కానీ వీడు కూడా అలాంటి వాడే. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ లాజిక్స్ అని ఉంటాయి. ఇదే కాకుండా కూడా ఉంటుంది ప్రాసెసింగ్ ఆఫ్ నాలెడ్జ్. మెమరీ పూల్ బట్టి నాలెడ్జ్ కూడా ప్రాసెస్ చేస్తుంది. సో ప్రాసెసింగ్ లో ఉంటాయి. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్రాసెసింగ్ చేయడంలో సెన్స్ ఎలా పనిచేస్తుంది, పర్సెప్షన్ ఎలా పనిచేస్తుంది, ఇంటర్ప్రిటేషన్ ఎలా పనిచేస్తుంది, డీకోడింగ్ ప్రాసెస్ ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా. సో మెమరీ పూల్ మీద వచ్చే ఫంక్షనల్ అవుట్పుట్స్ ఇవి. మెమరీ పూల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫంక్షనల్ ఇన్పుట్ ఫ్యాక్టర్స్ ఇవి. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఈ మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీ రెండింటికి దావతీస్తుంటుంది. మెమరీలో ఏముంది అనేది మళ్ళీ మెమరీలో ఒక ఇండెక్స్ అవుతుంది. దీన్ని సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటారు. సో సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ నీకు తెలియాలంటే ఒక రోజు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయండి. ఒక పుస్తకం తీసుకొని నీ అభిప్రాయం ప్రకారంగా నీ గురించి నువ్వు రాసుకోవాలి. నీ అభిప్రాయం ఇతరులు చెప్పింది కాదు. ఇతరులు నీ గురించి చెప్పింది మైండ్ పెట్టుకొని రాయమని కాదు. నీ పరంగా, నీ ఉద్దేశం పరంగా నువ్వు ఎలాంటి వాడివి అనేది నువ్వు రాస్తే దాని సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటారు. ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని రక్షించుకోవడానికి ట్రై చేస్తుంటుంది బాడీ, మైండ్. ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ రక్షించుకోవడం ట్రై చేస్తుంది. ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి చిన్న స్క్రాచ్ పడినా, చిన్న గీత పడినా, పెద్ద దెబ్బలక్కలా ఏం విరిగిపోకలా, గీత పట్టి గిలగిల్ల అయిపోతుంది. అలా గిలగిల్ల ఆడిపోవటాన్ని అయ్యో అవ్వకూడదు అనుకుంటావు. ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ స్ట్రాంగ్ అయితే దానికే ముచ్చు పేరు పెట్టుకుంటావు, ఎగో అనేది. ఎగో అనేది ప్రపంచంలో ఏం లేదు. బట్ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అనేది కావాలా? కావాలి. ఎందుకంటే సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ బట్టి నువ్వు ఆ టైంలో నీ రోల్ ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. నీ రోల్ ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ కానీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని ఏ రోల్ ప్లే చేస్తున్నప్పుడు అప్పుడు కాకుండా 24 గంటలు దానికి మొత్తం తిరుగుతున్నావు అనుకో, అది ఎగో కింద మారిపోతుంది. ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి ఏమాత్రం తేడా వచ్చినట్టు ఒక మాట అన్నా చాలు, తేడా వచ్చినట్టు నీ సిచ్యువేషన్ కనబడినా చాలు, లేదా నువ్వు అలా పర్సీవ్ చేసిన చాలు, ఆటోమేటికల్ గా నీకు బాధ కలుగుతుంది. నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిసైడ్స్ వస్తాయి, స్ట్రెంథెన్ చేసుకోవడానికి. అలాగే నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి తేడాన్ని అవాయిడ్ చేయడానికి హేట్ వస్తుంది. ఈ హేట్ డిసైడ్ రెండు రావడానికి కూడా మళ్ళీ అక్కడ కంపారిజనే కాదు. కంపారిజన్ ఇస్ రిక్వైర్మెంట్. కంపారిజన్ ఇస్ రిక్వైర్మెంట్. కానీ కంపారిజన్ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని డిసైర్ కింద ఇస్తే అలా అది కావాలి అని పరిగెడుతుంటావు.
ఏడ్ చేస్తావు, అలాంటి కాకూడదని ట్రై చేస్తావు, లేదా ఆ కాకూడదు అనే దాని మీద ఎన్వి పెంచుకుంటావు, కోపాన్ని పెంచుకుంటావు. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం.